గురుకులాల్లో మృత్యుఘోషపై బీఆర్ఎస్ పోరాటం ప్రారంభించగానే ప్రభుత్వంలో కదలిక మొదలైంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా నేతలు ప్రభుత్వం లోపాలను అక్కడే ఎత్తి చూపుతున్నారు. సోమవారం పెద్దషాపూర్లోని మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి పరామర్శించిన కేటీఆర్ సర్కార్ స్పందించరాని చురుకులు అంటించారు. పసి మొగ్గు రాలుతున్న స్పందించరా అని ప్రశ్నించారు. చివరికి సర్కారు స్పందించక తప్పలేదు. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాల్లో ప్రభుత్వ తనిఖీలు చేపట్టింది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పెద్దషాపూర్ గురుకులాలు పరిశీలించారు. పెద్దషాపూర్లోని గురుకులాలు మృతి చెందిన విద్యార్థి అనిరుద్ కుటుంబాన్ని సార్, ఇది ప్రతిపక్షాలు చేయకముందే మీరు చేసి ఎంత బాగుంటుండే. ఇప్పుడు ఈ అనిరుద్ ఘటన జరిగి కూడా దాదాపు వారం రోజులు గడుస్తూ ఉంది. మీకు ఇంత సోయి వీళ్ళ పైన ఉండుంటే మీరు ఉండుంటే ఈ ఘటన కాకపోయేది. సార్ వారు నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, ఒకసారి చూద్దాం. ఆ స్టేట్మెంట్ కూడా మీకు చదివే ప్రయత్నం చేస్తాను, చూడండి. ఇది బట్టి విక్రమార్క సారు నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చిందండి. ఏంటంటే, ఈ సంవత్సరమే 5,000 కోట్లు పెట్టి గురుకుల పాఠశాలను సొంత భవనాలు నిర్మించి వాటిని పరిశుభ్రంగా ఉంచడానికి చూసుకుంటాం. డిప్యూటీ సీఎం సారు 500 కోట్లు ఉన్నదానికే గతి లేదు, కానీ 500 కోట్లు పెట్టి సారు ఒకటి చేస్తారట. వినండి. అంటే ఇదంతా కంటితుడు చర్య అని చెప్పుకోవచ్చు. అంటే కేవలము జనాల మబ్బు పెట్టడం తప్ప మీరేమని చేస్తున్నారా? అటు రైతుని మబ్బు పెట్టారు, ఇటు గురుకులాల్లో జరుగుతున్న సరే. నిన్న మీరు గురుకులాల్లో ఎట్లా ఉందని మీ ఎమ్మెల్యేలు అటు ఏసీబీ దాడులు ఇవన్నీ జరిగినాయి కదా. ఈ జరిగిన దానికి మీరు నన్ను క్షమించండి 5,000 కోట్లు తోటి ఈ సంవత్సరం ఏమైంది? మళ్ళీ మొన్న సర్వశిక్ష అభినయానికి ఇంతవరకు అది ఆ వ్యక్తి విత్డ్రా చేసుకునే వ్యక్తి ఇప్పటిదాకా బయటపడలేదు. మీ ప్రభుత్వం అటువంటి అసమర్థతలో ఉంది. వీర్ల అల్లయ్య, కోదండ రాము పెద్ద ఉద్దండులే పోయారు. దీని మళ్ళా ఉద్దండులు పోయి 5,000 కోట్లతోటి గురుకులాలని మొత్తం కొత్త భవనాలను నిర్మించి మంచి చేస్తారట. ఒకటి అర్థం చేసుకోండి, మీ కొడుకులో మీ బిడ్డలో ఈ గురుకులాల సౌత్ ఎట్లుంటది అర్థం చేసుకోవాలి సార్. ప్రజల్ని అర్థం చేసుకొని పని చేయాలి. ప్రజలకు ఏం కావాలో మీరు ఇవ్వాలి.